ఒక నగరానికి ఆత్మ ఉంటుందా? ఒకవేళ ఉంటే దాన్ని మనం ఒకే ఒక్క చోట చూడగలమా? అటువంటి ఒక ప్రదేశం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది కోల్కతా నగరానికే ప్రాణం, దాని గుర్తింపు. అదే కాళీఘాట్. సరే, కోల్కతా ఎంత పెద్ద నగరం కదా, దానికంటూ ఓ పెద్ద చరిత్ర ఉంది. కాని అసలా పేరు, కోల్కతా అన్న పేరు ఎక్కడ్నించి వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఒక్క ప్రశ్నతోనే మనం ఒక పెద్ద చారిత్రక, సాంస్కృతిక రహస్యంలోకి అడుగుపెడుతున్నాం. ఆ ప్రశ్నకు సమాధానం ఒక దేవతలో, ఒక పవిత్ర నదిలో, ఆ నది ఒడ్డున వెలిసిన ఒక మహాశక్తివంతమైన ఆలయంలో దాగి ఉంది. అదే కాళీఘాట్ ఆలయం. చెప్పాలంటే ఈ ఆలయానికి, కోల్కతా నగరానికి మధ్య ఉన్న బంధం నిజంగా విడదీయలేనిది. సరే, మరి ఆ కథ ఏంటి? దాని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం మొదట పురాణాల్లోకి వెళ్ళాలి. ఆ ఆలయ పునాదులు అక్కడే ఉన్నాయి. ఇక్కడే మనకు శక్తిపీఠం అనే కాన్సెప్ట్ పరిచయమవుతుంది. అసలు శక్తిపీఠం అంటే ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, పురాణాల ప్రకారం సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలు. ఇవి కేవలం గుడులుగాదు, యావత్ భారత ఉపఖండంలో విస్తరించి ఉన్న శక్తి కేంద్రాలు, స్పిరిచువల్ పవర్ హౌజెస్ అన్నమాట. అయితే అన్ని శక్తిపీఠాల్లో కాళీఘాట్కు ఎందుకంత ప్రత్యేకత? ఎందుకంటే పురాణాల ప్రకారం ఇక్కడే, సరిగ్గా ఇక్కడే సతీదేవి కుడికాలి బొటనవేలు పడిందట. ఆలోచించండి, ఒక చిన్న శరీరభాగం, కాని దాని నుండే ఒక అపారమైన శక్తి పుట్టింది. అసలు ఈ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి? దాని వెనుకొక పెద్ద కథే ఉంది. మొదట సతీదేవి ఆత్మార్పణం, ఆ తర్వాత ఆ దుఃఖంలో శివుడు ప్రళయాన్ని సృష్టించబోవడం, చివరికి లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి జోక్యం చేసుకోవడం. ఈ 3 కీలకమైన ఘట్టాలనుంచే ఈ పవిత్ర స్థలాలు పుట్టాయి. ఒకటో రెండో కాదండి, మొత్తం 51 శక్తిపీఠాలు. ఒక్కసారి ఊహించుకోండి, యావత్ భారత ఉపఖండం అంతటా విస్తరించున్న ఒక స్పిరిచువల్ నెట్వర్క్ ఇది. మరంతటి శక్తివంతమైన పీఠాలలో కాళీఘాట్ అత్యంత పూజనీయమైన వాటిలో ఒకటిగా నిలిచింది. సరే, ఇది పురాణగాథ. మరి చరిత్ర ఏం చెప్తోంది? పురాణాల నుంచి ఇప్పుడు మనం చరిత్రలోకి వెళదాం. ఒక చిన్న గుడి ఎలా ఒక మహా ఆలయంగా మారిందో తెలుసుకుందాం. ఈ మార్పు ఒక్కరోజులో జరిగింది కాదు, శతాబ్దాలు పట్టింది. మొదట్లో ఆదిగంగానది ఒడ్డున ఒక చిన్న పూజామందిరం ఉండేది. ఆ తర్వాత 1809లో సబర్ణ రాయ్ చౌదరి కుటుంబం ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయాన్ని నిర్మించింది. ఇక 19వ శతాబ్దం వచ్చేసరికి ఇది కేవలం ఆలయంలా మిగిలిపోలేదు, బెంగాలీ జాతీయవాదానికి, స్వాతంత్ర్యకాంక్షకు ఒక చిహ్నంగా మారిపోయింది. అవును, ఈ ఆలయం ప్రభావం కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాలేదు, ఇది ఒక సాంస్కృతిక కేంద్రంగా కూడా మారింది. ఒకటి, కోల్కతా నగరానికి ఆ పేరు వచ్చిందే ఈ ఆలయం పేరు కాళికతా నుంచని అంటారు. 2, స్వాతంత్ర్య పోరాట సమయంలో విప్లవకారులకు ఇది ఒక ముఖ్య కేంద్రం. 3, కాళీఘాట్ పట్ అనే ఒక అద్భుతమైన పెయింటింగ్ స్టైల్కు ఇది పుట్టినిల్లు. ఆ పెయింటింగ్స్లో అప్పటి సమాజాన్ని కూడా చూపించేవారు. సరే, బయట కథలన్నీ విన్నాం కదా, ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్దాం. గర్భగుడిలోకి అడుగుపెట్టి ఆ శక్తి స్వరూపిణిని చూద్దాం. ఈ ఆలయాన్ని ఇంత సజీవంగా మార్చేది ఏమిటో మనకే అర్థమవుతుంది. గర్భగుడిలో ఉన్న కాళీమాత విగ్రహం చాలా చాలా ప్రత్యేకమైనది. నల్లటి రాయితో చేసిన ఆ రూపం, ఆ 3 పెద్ద కళ్ళు, బయటకు చొచ్చుకు వచ్చిన బంగారు నాలుక, 4 చేతులు. మనం సాధారణంగా చూసే కాళీమాత చిత్రాలకి ఇది చాలా భిన్నంగా ఉంటుంది. అందుకేనేమో భక్తులు ఆమె ముఖంలో భయాన్ని చూడరు, చెప్పలేని ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. కాళీమాత అనగానే చాలామందికి భయంకరమైన రూపమే గుర్తొస్తుంది కదా, ఒక వినాశకారిణి అని అనుకుంటారు. కాని బెంగాలీ సంస్కృతిలో ఆమెను అలా చూడరు. వాళ్లకు ఆమె ఒక ప్రేమగల తల్లి, ఒక రక్షకురాలు, విధ్వంసం నుండి కూడా సృష్టిని తీసుకురాగల అమ్మవారు. ఇక ఈ ఆలయంలో భక్తికి, ఉత్సవాలకి కొదవేలేదు. ఎప్పుడూ ఒక పండుగ వాతావరణమే. ముఖ్యంగా కాళీపూజ, దుర్గాపూజ సమయాల్లో అయితే చెప్పనక్కర్లేదు. లక్షలాది మంది భక్తులు వస్తారు. సంవత్సరం పొడవునా ఆ ప్రాంగణం మొత్తం భక్తితో పులకించిపోతోంది. ఇక ముగింపుగా ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో, దాని అసలైన స్ఫూర్తి ఏంటో ఒక్కసారి చూద్దాం. ఒక మాటలో చెప్పాలంటే, కాళీఘాట్ కాళీ ఆలయం కేవలం ఒక స్మారక చిహ్నం కాదు,
అది బెంగాల్ యొక్క ఆధ్యాత్మిక శక్తికి సజీవ స్వరూపం. అవును, ఇది కేవలం ఒక కట్టడం కాదు, ఇది ఒక సజీవ శక్తి కేంద్రం. చూశారుగా, స్వర్గం నుండి పడిన ఒకే ఒక్క కాలిబొటనవేలు ఒక ప్రాంతం మొత్తానికి సాంస్కృతిక కేంద్రంగా, ఒక గుండెలాగా ఎలా మారిందో. పురాణం నుంచి మొదలై చరిత్రలో నిలిచి నేటికీ ఒక నగరానికి గుర్తింపుగా నిలిచిన ఈ ప్రయాణం నిజంగా అద్భుతం. మరి ఈ కథ విన్న తర్వాత మళ్ళీ అదే ప్రశ్న. ఒకే ఒక్క పవిత్ర స్థలం ఒక మహానగరం యొక్క ఆత్మను తనలో ఎలా ఇముడ్చుకోగలదు? విశ్వాసానికి, చరిత్రకు, ఒక నగరపు గుర్తింపుకు మధ్య ఉన్న ఈ అద్భుతమైన బంధం గురించి ఒక్కసారి ఆలోచించండి.